పార్వతీ పరమేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎంపీ రఘునందరావు అన్నారు. సదాశివపేట మండలంలోని కొల్కూరు సదాశివపేట గుట్ట ఆలయం 21వ రథోత్సవ జాతర ఉత్సవాల్లో ఎంపీ రఘునందరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ కృపలోని ప్రజలు సుభిక్షమని, ఆ పార్వతీ పరమేశ్వరుల కృపతో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని ఆ పరమశివుని వేడుకుంటున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి ఉంటుందని, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్ణం ఆదిత్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోదెల మాణిక్యరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొవ్వూరు సంగమేశ్వరం, మండల నాయకులు సారా కృష్ణ, నామ హరీష్, శివలింగం, కొల్కూరు గ్రామ పెద్దలు సుభాష్ రెడ్డి, మాణిక్రెడ్డి, భూపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సార్ మీరు కొద్దిగా ముందుకు రండి సార్. ఓకే సార్. అందరికీ ముఖ్యంగా మా యువ కిషోరాలు నరేంద్ర మోడీ వారసులందరికీ కూడా మరొకసారి ఆ నమో ఆశీస్సులు, ఆ శివుడు ఆశీస్సులు సెలవు తీసుకుంటా ఉన్నాను. ఓం నమః శివాయ. ఉత్తర సాయం చేసినట్టు ఈ దేవాలయ అభివృద్ధి కోసం స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నా వంతు విరాళంగా ఒక 51,000 రూపాయల్ని ఈ ఆలయ డెవలప్మెంట్ కోసం ఇంకా విలువకపోయినా దయించి మన్నించాలని పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలని మా కార్యకర్త బంధువులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తారు. కొంతమంది దుష్ట శక్తులు, కొన్ని పార్టీలు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వదని అడుగున్నాక మళ్ళా జాపకి ఆ పార్టీలు ఓట్లు వేయమని మన దగ్గరకు వస్తే నిజాం నవాబ్కి రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఎట్లయితే చాటలు, చీపీలు, కారం పొడి రెడీగా పెట్టుకున్నామో, బిడ్డ మమ్మల్ని అసెంబ్లీకి రావద్దన్న మీకు మీ పార్టీలకి ఓటేయమని చెప్పి గట్టిగా వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆ శివుని ఆజ్ఞతో, ఆశీస్సులతో ఈ పరిసర ప్రాంతాలన్నీ సుభిక్షంగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గారికి, ఇతర సభ్యులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అశేష భక్త జనానికి అందరికీ కూడా ఆ శివయ్య ఆశీస్సులు నిండుగా ఉండాలని, మీరు మీ కుటుంబాలతో నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని సవినయంగా దేవుణ్ణి వేడుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు ఆదిత్య గారికి, స్థానిక కొల్కూరు గ్రామ ప్రధాన కార్యదర్శి మా పార్టీ నాయకుడు మిత్రుడు హరీష్ గారికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మాణిక్యరావు గారికి, సంగమేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర భారతీయ గ్రామ సర్పంచ్ గౌరవనీయులు ఉమారాణి నాగరాజు గారు, ఉప సర్పంచ్ వెంకట, ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఆ శివుని ఆయుక్తం. శివుడు ఆజ్ఞ లేకపోతే సీమ గర్వదని, ఆ శివుడు ఆజ్ఞ లేకపోతే బహుశా ఈరోజు ఇంత దూరం వచ్చుండేవాడిని కాదు. నేను చాలా చిన్న ఊరు, కొల్కూరు కంటే చిన్న ఊరు మా సొంతూరు. 500 జనాభా ఉన్న ఊర్లో మొదలై చివరికి కొల్కూరు ప్రజలు కూడా ఓట్లేస్తే మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచి ఇక్కడ దాకా వచ్చినారు. ఇంత దూరం వేదిక ముందు